ఫ్యాకల్టీ అదేవిధంగా రెసిడెన్షియల్ కళాశాల ద్వారా స్పీకర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను అధ్యక్ష. నా ఆలోచన ఏంటంటే ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్ని ఒక ర్యాంకింగ్ మెకానిజం పెడదాం. ఏ కేటగిరీ స్కూల్స్ ఏంటి, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ స్కూల్స్ ఏంటి. సో డి కేటగిరీ స్కూల్స్ని సి కేటగిరీ తీసుకురావాలి, సి కేటగిరీ స్కూల్స్ని బి కేటగిరీ తీసుకురావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భాగం అవుతే ఉపాధ్యాయులు అంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో అది రెండో భాగం, మూడో భాగం అవుట్కమ్ ఏంటి అంటే ఫండమెంటల్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు ఉన్నాయి, పిల్లలు ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతున్నారు, దానిపైన కూడా క్షుణ్ణంగా మేము అది టెస్ట్ కూడా ఏర్పాటు చేసి అది ట్రాన్స్పరెంట్గా అటు పక్కన ఉపాధ్యాయులకి ఇంకో పక్కన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తెలియజేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈ సభాముఖంగా గౌరవ సభ్యులు కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. డిసెంబర్ మొదటి వారంలో మెగా పీటీఎం ఏర్పాటు చేస్తున్నాం. గౌరవ సభ్యులందరూ దాంట్లో పాల్గొవాలని ఈ సభాముఖం కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు కూడా నేను నోటు పంపిస్తాను అధ్యక్ష. ప్రతి సభ్యుడు కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలకి నెలకి నీ పాఠశాల వెళ్ళి మాకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చూసి మార్పులు చేర్పులు ఏం చేయాలో అనే దానికి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక్కరిని అన్ని ప్రభుత్వ పాఠశాలలు తిరగలేను. గౌరవ సభ్యులు ఒక 5 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు మీ కింద ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక రౌండ్ కానీ వేయగలితే మీకు అవగాహన వస్తుంది, నాకు కూడా మీ రిపోర్ట్ల ద్వారా ఏం చేస్తే బాగుంటుందని కూడా నాకు కూడా తెలుస్తుంది అధ్యక్ష. దయచేసి ఇది గౌరవ సభ్యులు కూడా సీరియస్గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఆ నోట్ త్వరలోనే గౌరవ సభ్యులకి నేను డైరెక్ట్గా పంపిస్తాను. చెప్పాము మంత్రి గారిని ఆ బ్యాలెన్స్ వర్క్ అప్పుడు మనం ఎన్టీ రామారావు గారు పెట్టిన స్కూల్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు దాదాపు బిల్డింగ్స్ అన్ని కూడా స్లాబ్లు అయ్యేసి అన్ఫినిష్డ్గా ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో దాన్ని కొంచెం కూడా టచ్ చేయలేదు. దానికి 5 కోట్లు ఇస్తే ఆ బిల్డింగ్స్ కంప్లీట్ యూటిలైజ్ చేసినాం. అలాగే తగరపాలెం డిగ్రీ కాలేజీ కేజీబీ స్కూల్లో టెంపరీ రన్ అవుతుంది. వాళ్ళు కాలేజీ ఏమైనా నోటీసులు ఇచ్చారు, దాన్ని కూడా ఒకసారి ఆల్టర్నేటివ్గా చూసుకోవాలి. త్వరలోనే నేను ఎతికే ఆల్టర్నేట్ అకామిడేషన్ క్రియేట్ చేస్తాను అధ్యక్ష. అప్పటి వరకు కంటిన్యూ చేస్తాను అధ్యక్ష. నేను అధికారులు కూడా చెప్తాను. అంతేకాకుండా మన సింహాచలం స్కూల్ గురించి మీరు చెప్పారు, పెండింగ్ వర్క్స్ అని 6 నెలల్లో పూర్తి చేసి మీ చేత రిబ్బన్ కటింగ్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష. తాతగారి స్కూల్ అండి సార్, తాతగారి ఇచ్చే స్కూల్ బాధ్యత పెరిగింది అధ్యక్ష. జాగ్రత్తగా చేస్తాను. అమ్మ అనిత గారు సభ్యులు క్వశ్చన్ విత్డ్రా చేసుకున్నారు. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. మినిస్టర్ గారిని అనౌన్స్ చేసిన తర్వాత మీరు మాట్లాడకూడదు సార్. అధ్యక్ష, సురేష్ గారు, మాధవి గారు, పల్లా గారు వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందల ఒకసారి చరిత్ర కూడా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1994 ముందల టీచర్ రిక్రూట్మెంట్ అంట జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది అధ్యక్ష. 1994లో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్గా మొదలైంది అధ్యక్ష. 1994 నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారి కానీ చూస్తే 15 డిఎస్సీలు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2019 వరకు చూస్తే దాదాపు 2,20,000 పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష, దాంట్లో 1,80,000 పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది. ఇదొక చరిత్ర అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పెద్దలు ఇప్పుడే మాట్లాడుతూ నన్ను అడిగారు అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా 12/2/24 అంటే ఎన్నికలకి ఇంకా 2 నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువకుల్ని మబ్బు పెట్టేదానికి 6,100 పోస్టులు, అది కూడా 6,100 పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. అందుకే అధ్యక్ష, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మాధవి గారు కొన్ని విషయాలు అడిగారు. ఒకటి, ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్లో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికల్లా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తానని కోరారు.
కొన్ని విషయాలు లీగల్గా వెళ్ళాము. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. జియో 117 గురించి ఆయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పే ముందర ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష. వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దానికి కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష. ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్డెక్కడం మొదలుపెట్టారు అధ్యక్ష. సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారి నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష. ప్రతి వారం ఫ్రైడే 11 నుంచి 2 వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెరుస్తున్నాయి. వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘానికి ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు, సెక్రటరియట్లో ఉండేది మంత్రి గారు. ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిరంతరం మేము చర్చిస్తున్నాం. గత 5 నెలలుగా చర్చలు జరుపుతున్నాం. జియో 117కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష హెరాస్మెంట్ అనేది ఉండకూడదు. ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. సో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. చివరిగా ఒక మాట చెప్దాల్చుకున్నాం అధ్యక్ష. గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు, దొంగ కేసులు. ఎట్లయితే మీ పైన పెట్టారు, నా పైన పెట్టారు, అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష. ఇప్పటికీ నేను డీజీ గారితో కూడా మేము చర్చించాం. ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులందరూ నేను హామీస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 27 అండి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. అంచనాలు సిద్ధం చేయడం ఏంటి అధ్యక్ష, త్వరలో పనులు చేపట్టడం అవుతుంది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. 15 కోట్ల రూపాయలతో 5 కొత్త హాస్టల్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. 2.56 కోట్ల రూపాయలతో 19 హాస్టల్ రిపేర్లు కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. 14 హాస్టల్లో స్వచ్ఛ భారత్ కింద శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం కూడా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. వివరాలు అనుబంధంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అరవింద్ బాబు గారు గౌరవ సభ్యులు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ యొక్క స్థితిగతులు మారలేదు అధ్యక్ష. మరి సైన్స్ టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కానీ ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన బాధ్యత మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అధ్యక్ష. మరి పల్నాడు జిల్లా ముఖద్వార నరసరావుపేటలో దాదాపు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 9 ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ప్రీ మెట్రిక్ 4,
5 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 3 గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకటి కడితే 2 టీడీపీ హయాంలో మనకు కట్టడం జరిగింది. మిగతా అన్ని కూడా అద్దె భవనాల్లో మరి పిల్లలందరూ కూడా నివాసం ఉంటున్నారు అధ్యక్ష. మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా లేవు అధ్యక్ష. ముఖ్యంగా బాత్రూమ్లు కానీ, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా సప్లై లేదు అధ్యక్ష. గడిచిన ప్రభుత్వాలు కూడా దాన్ని విస్మరించినాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి హాస్టల్ కూడా మేమందరం కూడా సందర్శించి ఆ రోజు పూర్తిగా అకామిడేషన్ దాదాపు 1200 మందికి ఉంటే మరి నారా లోకేష్ బాబు గారి చొరవతోటి ఒక 500 మందిని ఎక్స్ట్రా చేర్చడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా అక్కడ చొరవ తీసుకొని వారికి కావాల్సిన మెను కూడా సప్లై చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ప్రతి సంక్షేమ హాస్టల్స్లో ప్రతి బిడ్డకి 1200 రూపాయల నుంచి ప్రతి నెల 1500 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ వాళ్ళకైతే 1100 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. పూర్తిగా హాస్టల్స్ అన్నీ కూడా సరైన సదుపాయాలు లేకుండా పిల్లలు చాలా బాధపడుతున్నారు. మన బిడ్డలు ఏ విధంగా చదువుకుంటున్నారో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ సోదరులు బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నర్సరాబాద్ వచ్చినప్పుడు ప్రతి బిడ్డ మా బిడ్డలే చదువుకోవాలి, వారికి ఏది అవసరమైనా కానీ మౌలిక సదుపాయాలు గవర్నమెంట్ అందజేస్తే చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి కారణాలతోటి మీకు సంక్షేమ మంత్రి గారిని మేము ఒకటే అడుగుతున్నాము, ఏదైతే ఈ హాస్టల్స్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. మరి దీన్ని సభా దృష్టి తేవడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. సింగూర్ రెడ్డి గారు వదిలేసింది. నమస్కారం అధ్యక్ష. సత్యసాయి జిల్లాలో దాదాపు 26 ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 10 వాటికి కాంపౌండ్ వాళ్ళు లేవు అధ్యక్ష. దాంట్లో చాలా వరకు వర్షానికి పార్షల్గా పడిపోయాయి, మిగతా వాటికి పూర్తిగా పడిపోయాయి అధ్యక్ష. అలాగే 2 గర్ల్స్ హాస్టల్స్, ఒకటి హిందూపూర్, ఇంకోటి ధర్మవరం ఏరియాల్లో ఇవి ప్రైవేట్ బిల్డింగ్స్లో నడుపుతున్నారు అధ్యక్ష. అదే కాకోకుండా 4 హాస్టళ్ళకి సఫిషియంట్ రూమ్స్ కూడా లేవు అధ్యక్ష. కాబట్టి వీటికి నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే చాలా హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు అధ్యక్ష. ఈ వాటర్ ప్లాంట్స్ కానీ, ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ కానీ ఎక్కడ కూడా లేవు అధ్యక్ష. అలాగే చాలా వరకు హాస్టళ్లలో వీటిలో 2 వాచ్మెన్ పోస్టులు అండ్ 4 వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానివల్ల పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.